ఇప్పుడు లిక్విడ్ బేస్డ్ ప్యాప్స్మియర్ అని కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఎక్కువ సెన్సిటివ్ టెక్నిక్ ఇది. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. తర్వాత హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ డిఎన్ఏ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేసుకోవచ్చు. కాల్పోస్కోపీ ద్వారా క్యాన్సర్ ఉంది లేనిది తెలుసుకోవచ్చు. ఒకవేళ డౌట్ఫుల్గా ఉన్నట్టయితే కొన్ని రకాల కెమికల్స్ వాడి డౌట్ఫుల్ ఏరియాస్ని మనం కొంచెం ప్రామినెంట్ అయ్యేటట్టు చేసుకొని ఆ కాల్పోస్కోపిక్ డైరెక్టెడ్ బయాప్సీ చేయడం ద్వారా చాలా ఈజీగా క్యాన్సర్ని గుర్తించవచ్చు. కొన్నిసార్లు అవసరమైతే కోనైజేషన్ అంటారు. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ని మనం పూర్తిగా తీసేసి దాన్ని టెస్ట్కి పంపించడం ద్వారా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్యాన్సర్ అండి. ఏంటంటే దీనికి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉందండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి స్క్రీనింగ్ అంటాం కదండి. స్క్రీనింగ్ చేయడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి అర్లీగా గుర్తించవచ్చు. ఇక్కడ అలా కాదండి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా. ఎందుకంటే ఈ క్యాన్సర్కి ఒక్కదానికే లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే క్యాన్సర్ అవడానికి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ముందే మనం దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో ఐడెంటిఫై చేసినట్టయితే